రికార్డింగ్ నంబర్ 188 భాగవత వివరణము 502 503 పద్యాలు చదువుకుంటూ ఉన్నాము. 2 పద్యాల వివరము చెప్పుకున్న తర్వాత మనకి చతుర్థ స్కంధం అయిపోతుంది. అలాగే 5వ పుస్తకం కూడా అయిపోతుంది. 6వ పుస్తకం నుంచి స్టార్ట్ చేసుకుందాము. మొత్తం 16 పుస్తకాలు ఉన్నాయి. అంటే ఇంకా 11 వాల్యూమ్స్ ఉన్నాయన్నమాట చదువుకోవాల్సినవి. పితృదేవతలు సూర్యుడిని దూడగా తీసుకొని వచ్చారన్నమాట. అంటే సృష్టిలో ఏమేం రావాలో దానికి సంబంధించిన వస్తువులని తెచ్చి దానికి సంబంధించిన వస్తువుల్ని తీసుకెళ్తున్నారు. మనం కూడా అదే చేస్తాం. మనకి నీళ్లు కావాలంటే ఒక పాత్ర తీసుకెళ్తాం, ఆ పాత్రలో నీళ్లు తెచ్చుకుంటాం. లేదు కూరలు కావాలంటే డబ్బు తీసుకెళ్ళి కూరలు సంచిలో కొనుక్కొచ్చుకుంటాం. అంటే దానికి అది కావాలంటే ఏది తీసుకెళ్ళాలి అనే ప్రాసెస్లో జరుగుతోంది. ఇక్కడ సూర్యుడిని దూడగా తీసుకెళ్ళి వీళ్ళు ఏం చేశారంటే పితృదేవతలందరూ కూడా బంగారు పాత్ర తీసుకున్నారు. వాళ్ళు బంగారు పాత్రలో గవ్యము అనే పాలను పితికారు. బంగారు పాత్ర అంటే అర్థం పగలు అని అర్థం. గవ్యము అంటే ఆవుల పాలు లేకపోతే కిరణాలు ఇచ్చే వేడిమి వెలుగు అని అర్థం. ఎందుకండి ఇట్లా ఒకటి చెప్పి ఇంకో అర్థం రాయటం అని మనకు అనిపించవచ్చు. ఎందుకంటే అప్పటికి భాష కూడా పూర్తిగా పుట్టని స్థితి. ఏది ఏమిటి అని ఇంకా నిర్ణయింపబడలేదు, సృష్టి రాలేదు. ఒక్కొక్కటి సృష్టించుకుంటూ వస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఏం జరిగిందో అది చెప్పి దానికి అర్థం కూడా అందుకే మనం ఇవాళ చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే బంగారు పాత్ర అంటే పగలు అనే దాంట్లోకి చక్కగా కిరణాలు వేడిమి ఇచ్చే కొంచెం వెచ్చగా ఉండేటటువంటి కిరణాలు వెలుగు అప్పుడు సృష్టించబడినాయి అన్నమాట. అట్లాగే సిద్ధులు కపిలాచార్యుణ్ణి దూడగా తీసుకొని వచ్చారు. ఆకాశము అనే పాత్రలో సంకల్పనము మూలముగా అణిమ మొదలైన సిద్ధులన్నిటినీ కూడా పిదికారు. ఆవు నుంచి పాలు పిదకటము అనేది మనకి బాగా తెలుసు కాబట్టి ఆ ఒక్కొక్కటి ఆ ఆవు అనబడే భూదేవి నుంచి, అంటే అన్ని భూదేవి నుంచి వచ్చినాయి అని చెప్పటానికి ఒక్కొక్కటి ఎలా బయటికి తెచ్చారు. సిద్ధుడు అయినటువంటి కపిలాచార్యుణ్ణి తీసుకొచ్చారు సిద్ధులందరూ కలిసి. ఎందుకు తీసుకొచ్చారంటే ఒక సిద్ధి కావాలి నీకు అంటే సిద్ధుడే ఇవ్వగలడు. అదే రకంగా ఆయన్ని తీసుకొచ్చినందువల్ల ఆయన ఏం చేశా, ఆ దూడ వల్ల ఏమైందంటే ఆకాశము అనే పాత్రలో అణిమ మొదలైన సిద్ధులన్నీ అష్టసిద్ధులు అంటారు. మొత్తం 8 సిద్ధులవి. ఆ సిద్ధుల వల్ల ఏం జరిగింది, సృష్టిలో చిన్నవి పెద్దవి తేలికవి బరువువి దూరపువి దగ్గరవి మన కంట్రోల్లో ఉండేవి మన మీద ప్రభావాన్ని చూపేవి ఇలాంటి శక్తులన్నీ కూడా పుట్టినాయి అన్నమాట. అందుకని శక్తిమంతుడైన కపిలాచార్యుణ్ణి దూడగా తీసుకొచ్చారు వాళ్ళు. అంటే ఎవరెవరు ఏమేమి పిండి తీసుకోగలరో, ఎవరెవరికి ఏ శక్తి ఉన్నదో, మొత్తం క్రియేట్ చేయబడటానికి ఎవరెవరు ఏమేమి ఇవ్వగలరో వాళ్ళందరి దగ్గర అవన్నీ తీసుకున్నట్టుగా చెప్తూ ఉన్నారనమాట. వాళ్ళ స్వరూపాలనే దూడలుగా చేసి భూదేవి దగ్గర నుంచి ఒక్కొక్కటే బయటికి లాగారన్నమాట. ఇంకా ఏం చెబుతున్నారు, ఇవన్నీ కూడా ఈ శక్తులు, ఈ అష్టసిద్ధులు అనేవి ఆకాశంలో ఇమిడిపోయి ఉంటాయి, కలిసిపోయి ఉంటాయి. ఉండి ఏం చేస్తే అనేక మ్యాటర్స్ యొక్క ద్రవ్యాల స్వభావాలు స్వరూపాలు అన్నిటినీ ఏర్పరుస్తూ ఉంటాయి. అణువు మొదలుపెట్టి ఒక అణువు నుంచి ఒక పెద్ద బ్రహ్మాండం దాకా ఉన్న తత్వాలన్నీ కూడా సంఖ్యలు అనే ప్రజాపతుల వల్లనే కనబడతాయి. మనకి వ్యక్తం చేయబడటం అనేది కూడా కపిలుడి వల్లనే జరుగుతుంది. సంఖ్యలు అనేవి అసలు ఎట్లా వచ్చినాయంటే కపిలుడి వల్లనే వచ్చినాయి. సంఖ్య అంటే నంబర్స్. ఒక ద్రవ్యంలో ఉన్న పరమాణువుల్లో, ఒక మ్యాటర్లో ఉన్న పరమాణువుల్లో ఏమిటి లోపలగా ఎన్ని ఉండాలి, ఏముండాలనేటటువంటి నంబరింగ్ అంతా కూడా కపిలుడి వల్లనే జరిగింది. ఒక ద్రవ్యంలో ఉన్న పరమాణువు లోపల ఏమి ఉండాలి అనేటటువంటి లెక్కలు, నంబర్స్, సంఖ్యలు నిర్ణయించబడటం కపిలుడి వల్లనే. తల్లి గర్భంలో 2 కళ్ళు, 2 చెవులు, 2 చేతులు, 2 కాళ్ళు, 32 పళ్ళు, ఇవన్నీ ఈ నంబరు
ఇట్లా ఉండాలి అనేటటువంటి సంఖ్య, ఆ నంబర్స్ అన్ని కేవలం కపిలుడి వల్లనే, అంటే మనకి ప్రసాదించబడిన ఈ కాళ్ళు చేతులు ఇవన్నీ చక్కగా ఉండటం అనేది కపిలుడి వల్లనే జరిగిందనమాట, జరుగుతూ ఉన్నదన్నమాట. విద్యాధరులు మొదలైన వాళ్ళు విద్యనే దూడగా తీసుకొచ్చారట. విద్య అనే పాత్ర యందు, పాత్ర అంటే గిన్నె, లేకపోతే ఏది కంటైన్ చేస్తుందో అదే పాత్ర. ఆకాశగమనము మొదలైన లక్షణాలున్న పాలను పిండారు. ఆకాశగమనం అంటే ఆకాశంలో నుంచే వెళ్ళిపోతారు, లేదా పక్షులు ఆకాశంలో వెళ్తాయి. జీవులు ఇంద్రియాల మూలముగా విషయాల్ని గ్రహించటం కూడా ఆకాశగమనము అనే అంటారు. అంటే సూక్ష్మమైన విషయం ఇది. జ్ఞప్తిలో గుర్తుపెట్టుకోవటం, లాజికల్గా ఆలోచించటం, చర్చించటం, అంటే ఒక విషయాన్ని బాగా తరచి తరచి చూసి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకొని చర్చ చేసుకొని ఒక నిర్ణయానికి రావటం, బోధించటం, ఒకళ్ళకి చెప్పటం, నేర్చుకోవటం అనబడే శక్తులన్నీ పిండారన్నమాట. అంటే విద్యాధరులు తెచ్చిన విద్య అనే దూడ వల్లనే ఇవన్నీ మనకు వచ్చినాయి అన్నమాట. ఏమేమి వచ్చినాయి మళ్ళీ చెప్పుకుందాం ఒకసారి. ఒక విషయాన్ని గ్రహించటం, జ్ఞాపకం పెట్టుకోవటం, తర్కించటం, చర్చించటం, ఒకళ్ళకి బోధించటం, నేర్చుకోవటం, ఇవన్నీ కూడా సృష్టించబడవలసిన విషయములే. ఇవేమీ లేవు ఇంతకుముందు సృష్టిలో, అవన్నీ కూడా సృష్టించబడినాయి. వాటికి అధిపతులైన దేవతలు విద్యాధరులయ్యారు. వాటికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఎవరంటే విద్యాధరులు అన్నారు. బోధించటం, నేర్చుకోవటం, అట్లాంటి సమయాల్లో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వీళ్ళు ఆకాశంలో ప్రయాణం చేస్తారు కాబట్టి ఖేచరులు అనబడి. అంటే నేను ఒక మాట మాట్లాడితే ఎదురుగా ఉన్న మనిషికి వినపడాలంటే అది ఆకాశ ప్రయాణమే కదా. ఈ సౌండ్ ట్రావెల్ చేయటం అనేది ఆకాశ ప్రయాణమే కదా. అట్లా చెప్తూ ఉన్నారు. ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఒకరి నుంచి ఒకళ్ళకి ఒకరు బోధిస్తే ఒకరు నేర్చుకోవటం అనేది ఉండాలంటే ఆకాశ ప్రయాణం ఉండాలి. అట్లా ఆకాశంలో ప్రయాణం చేసే వాళ్ళని ఖేచరులు అంటారట. కింపురుషులు మొదలైన వాళ్ళందరూ మయుణ్ణి దూడగా తోలుకొని వచ్చారు. మనకు మయుడు అంటే కొంచెం ఐడియా ఉంది, మయసభ అని చెప్పుకుంటాం కదా, ఆ మయుడు అన్నమాట. ఆయన దేవశిల్పి. మయుడు అంటే దేవతలకు ఆర్కిటెక్ట్ అన్నమాట. ఆత్మ అనే పాత్రలో ఆయన ఏం చేశాడు, ఆ మయుడు ఆత్మ అనే పాత్రలో సంకల్పం నుంచి పుట్టిన మాయ అనే క్షీరాన్ని పిదికారనమాట. ఆ దూడని తీసుకొచ్చారు. మయుడు చేయటం కాదు, మయుడు అనే దూడని తీసుకొని వచ్చి కింపురుషులందరూ కూడా మాయ అనే పాలను పిండారు. దానివల్ల ఏమైంది, మాయమైపోవటం, ఆశ్చర్యం కలగటం, అనేక ధర్మాలు పుట్టినాయిట సృష్టిలో. భౌతిక సృష్టి అణుమయ భౌతిక ప్రపంచం నుంచి, అంటే ఫిజికల్ అనేది కనపడకుండా పోవటం, కొంతకాలం అయిన తర్వాత మాయమైపోవటం అనేది క్రియేషన్ జరిగిందనమాట. ది ప్యాసేజ్ బిట్వీన్ ది ఫిజికల్ ప్లేన్ ఆఫ్ ఎఫెక్ట్స్ అండ్ ది కాజల్ ప్లేన్ ఆఫ్ కాజెస్ అంటున్నారు. దీనివల్లనే ఆకాశం నుంచి పుట్టిన అణువులు మళ్ళీ ఆకాశంలో కలిసిపోవటం జరుగుతుంది. దీన్ని ఉపాసిస్తారుట కొంతమంది, ఉపాసన చేస్తారు ఈ శక్తిని. ఉపాసన చేసిన వాళ్ళకు కూడా తమ శరీరం మాయమైపోవటం, మళ్ళీ కనపడటం అనే సిద్ధులు, వాటిని సిద్ధులు అంటారు, మహిమలు అంటారు, అవి సాధించుకుంటారనమాట. సూక్ష్మ శరీరము, కారణ శరీరం కనపడకపోవటానికి కూడా ఇదే కారణము, వీళ్ళే కారకులు అంటున్నారు. ఇంకా కూడా కోపం, సంతోషం ఇవి కూడా మనలో ఉన్నా కూడా బయటికి కనపడవు కదా. అంటే కనపడకుండా ఉండే విషయాలు, పైకి కనపడకుండా ఉండే విషయాలన్నిటికీ ఈ కింపురుషులు కారణం అన్నమాట. ఈ కింపురుషులు మయుణ్ణి దూడగా తెచ్చి ఈ విషయాలన్నిటినీ కూడా క్రియేట్ చేశారు. యక్షులు, రాక్షసులు, భూతములు, పిశాచములు, వీళ్ళందరూ ఏం చేశారంటే భూతపతి అయిన కుబేరుణ్ణి దూడగా తీసుకొచ్చారు. పుర్రె అనే పాత్రలో, మన పుర్రె అంటే మన స్కల్ అన్నమాట, అదే గిన్నెగా చేసి రక్తము అనే మాదక ద్రవ్యాన్ని పిదికారు. దేహాల్లో రక్తము అనే ధాతువుని తయారు చేశారు అని అర్థం అన్నమాట.
రక్తం వల్లనే ప్రాణశక్తి మనస్సుతో కలవటం జీవుడి శరీరంలో నాడీ మండలం సహాయంతో, వెయిన్స్ సహాయంతో మేలుకుని ఉండేట్టుగా చేస్తుంది. ఆ రక్తం అనేది శరీరంలో లేకపోతే జీవం ఉండేటటువంటి అవకాశం లేదు కాబట్టి జీవుడు దేహంలో తెలివిగా ఉండటం అనేది రక్తం వల్లనే జరుగుతుంది. ప్రాణానికి జీవుడికి చుట్టరికాన్ని కుదర్చటం అనేది తలలో జరుగుతుంది కాబట్టి కపాల పాత్ర అని చెప్పారు అంటున్నారు. ఇక్కడ అనేక జాతుల సర్పాలు అంటే పాములు తక్షకుని దూడగా తీసుకొని వచ్చినాయి. కన్నము అనే పాత్రలో ఒక హోల్ అన్నమాట. కన్నం అంటే కన్నము అనే పాత్రలో విషము అనే పాలను పిదికారుట. ప్రాణశక్తి రక్తనాళాలలోనూ భూమి కన్నాలలోనూ ఉండటం వల్లనే సర్పాకారంగా ఉంటుంది. వెయిన్స్ అన్నీ కూడా చూస్తే ఒక పాములాగా మెలికలు తిరిగి సన్నగా పాకిపోతూ ఉన్నట్టుగా ఉంటాయి కదా, అందువల్ల అట్లా చెబుతూ ఉన్నారు. అది ఆ ప్రాణశక్తి రక్తనాళాల్లో ఒక కన్నంలో వెళ్ళినట్టుగా వెళ్తూ ఉంటాయి కాబట్టి అట్లా చెప్తూ ఉన్నారనమాట. విషము అంటే ప్రాణాన్ని దేహం నుంచి వేరు చేసే ధర్మం. చనిపోయేటప్పుడు రక్తనాళాలు వెనక్కి ముందుకు సంకోచం స్పందన అంతా ఆగిపోయి ప్రసారం ఆగిపోతుంది. ప్రాణం పోయింది అంటే ఇంకా లోపల శరీరంలో ఎటువంటి కదలికలు శ్వాస కానీ రక్తనాళాల కదలిక కానీ అన్నీ ఆగిపోతాయి కాబట్టి ఇది చావుకి కారణమైన విషంగా చెప్పారు. దీన్నే వాతం కమ్మడం అని అంటారు. అట్లాగే పాముల్లో కూడా పాముల విషయంలో కూడా విషం ఉండటం అనేది మిగతా జీవులకు ప్రమాదం అంటే ప్రాణాన్ని దేహం నుంచి విడదీయటానికి ఆ విషం ఉపయోగిస్తుందన్నమాట. పశువులు కోడెదూడని తోలుకొని వచ్చినాయి. అరణ్యాన్ని పాత్రగా చేసి క్షీరాల్ని పిండినాయి. అంటే మరి పశువులకు ఏం కావాలి అంటే గడ్డి కావాలి కదా, గడ్డిని పాలను పిండినైట. భూమి నుంచి గడ్డి మొలవటము, దాన్ని తిని ఆవులు పాలివ్వటం, దూడలు ఆవుల్ని చేపించటం. చేపిస్తే కానీ దూడ లేకపోతే ఆవు పాలు రావు. తిన్నట్టు అని ఆ విషయం చెప్తూ ఉన్నారనమాట. దూడల ఆవులను చేపించటం జరిగింది. భోంచేసిన వృక్షమయ పదార్థము జంతువుల్లో అంటే వృక్షాల ద్వారా వచ్చిన ఆహారాన్ని మనుషులు జంతువులు కూడా తింటారు కాబట్టి మనుషుల్లోనేమో స్త్రీల దేహంలో పాలుగా మారుతుంది, బిడ్డల్ని పోషించటానికి అది వీలుగా ఉంటుంది. జంతువులలో కూడా అట్లాగే అవుతుంది అంటున్నారు. మాంసం తినే మృగాలు అన్నీ కూడా కలిసి సింహాన్ని దూడగా తోలుకొచ్చినాయిట. తమ దేహాలనే పాత్రలుగా చేసి మాంసాన్ని క్షీరంగా పిండినైట. అంటే అర్థం ఏంటంటే జంతువుల శరీరాల్లో మాంస ధాతువులు ఏర్పడటం, ఆ మాంసాన్ని ఆహారంగా తీసుకొని జంతువులు ఒకదాన్నొకటి చంపి తినటం, అట్లా తినే వాటిల్లో సింహం అన్నిటిలోకి గ్రేట్ అవ్వటం, ఇవన్నీ కూడా వచ్చినాయి. ఒక జంతువుని ఇంకోటి చంపి తినటం అనేది సహజ ధర్మంగా తయారైంది. మాంసాహారులైన మనుషులు కూడా సహజంగానే సృష్టించబడ్డారనమాట. పక్షులు గరుడ పక్షిని దూడగా తోలుకొని వచ్చినాయిట. తమ దేహాన్ని పాత్రగా చేసి క్రిమి కీటకాలను సన్నటి ఆ ఇన్సెక్ట్స్ని ఫలములను అంటే పళ్ళను, పుష్పాలని అంటే పూలను క్షీరంగా పిదికినాయి. అంటే ఇవన్నీ సృష్టించబడ్డాయి. ఏమేమిటి? సన్నటి ఇన్సెక్ట్స్, పళ్ళు, పూలు, అవన్నీ కూడా సృష్టించబడ్డాయి. ఋతువుల ధర్మం వల్ల రంగురంగుల ఈకలతో ఉన్న పక్షులు కూడా పుట్టినాయి. వానికి ఈ క్రిమికీటకాదులు ఆ పక్షులకి ఆహారంగా తయారైనాయి. పళ్ళు, పూలు అవన్నీ కూడా ఆహారమైనాయి. పూలల్లో ఉన్న తేనెని జాగ్రత్తగా తీసుకొని క్యారీ చేస్తాయి కదా అవి. ఇట్లా ప్రతి విషయము సృష్టించబడాలి. మనం ఏది చూస్తున్నాం, మనం హాయిగా తిని తిరుగుతూ ఉన్నాం. ఈ మన చుట్టూతా ఉన్న ఈ ప్రపంచంలో ప్రతి చిన్న విషయము కూడా సృష్టించబడినయి. ఒక క్రిమికీటకాదులు ఎందుకండి సృష్టించారు అని మనం అడగకుండా వాటిని తినటానికి పక్షులు పుట్టినాయి. వాటికి ఆహారం ఇది, అందువల్ల సృష్టించవలసి వచ్చింది. వనస్పతులు మర్రి చెట్టును దూడగా తోలుకొని వచ్చినాయి. వనస్పతులు అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాము.
కాయలే డైరెక్ట్గా వస్తాయి చెట్లకి. పువ్వు వచ్చి పువ్వు కాయగా మారటం ఉండదు. అటువంటి వాటిని వనస్పతులు అంటారట. అవి మర్రి చెట్టునే దూడగా తీసుకొచ్చినాయిట, బ్యానియన్ ట్రీని. మొక్కలు మొలవటం అనేటటువంటి ప్రాసెస్ అక్కడ స్టార్ట్ అయిపోయింది. కొండలు హిమవంతుణ్ణి దూడగా హిమవత్ పర్వతాన్ని దూడగా తెచ్చినాయిట కొండలన్నీ కలిసి. అవేం చేసినాయి, తమ కొండ చర్యల్నే, ఆ కొండలనే ఒక ఒక పాత్రలుగా తయారు చేసి రకరకాల ఖనిజ పదార్థాలని, అంటే కొండల్లో ఏమేమి ఉంటాయి, కొండలు తవ్వితే ఏమేమి దొరుకుతాయి, ఇవన్నీ ఈ పదార్థాలన్నీ కూడా సృష్టించబడ్డాయి. ఈ విధంగా సమస్త చర అచర సృష్టి, కదిలేవి కదలనివి అవన్నీ కూడా ఏర్పడ్డాయి. ముఖ్యంగా తమలో ముఖ్యమైన వస్తువుల్ని దూడలుగా చేసి తాము పాత్రలుగా ఉండి రకరకాల ఆహార పదార్థాలని భూమి నుంచి సారాన్ని లాగటం అనేది నేర్చుకున్నారనమాట, చేశారనమాట. ఇందులో దూడ అంటే సంవత్సరము అని అర్థం ఉంటారు. సంస్కృతంలో వత్సరము అంటానికి వత్సము అని కూడా అంటారు. భారతంలో కూడా 360 చెప్పారట సంవత్సరం గురించి. 360 ఆవులు ఒకే గోష్టంలో, అంటే ఒకే గోశాలలో అనేక రకాలైన పలు విధములైన రకరకాల గుంజలకు కట్టబడి సూర్యుడు అనే ఒకే పొదుగుందిట. వాటన్నిటికీ, అన్ని గోవులకి ఒకే పొదుగు ఉన్నదిట. సంవత్సరము అనే దూడ ఉన్నదిట ఆ గోవులకి. ఆ 360 గోవులకి సంవత్సరము అనే దూడ వల్ల ఎండను ఆహారంగా పిదికి ఇస్తూ ఉన్నాయిట. ఎండని డ్రా చేస్తున్నాయి, పిదుకుతూ ఉన్నాయన్నమాట సంవత్సరం అనే గోవు నుంచి. ఇట్లా చెప్పాడుట వ్యాసుల వారు, మంత్రాల్లో వర్ణించారుట. ఋగ్వేదంలో ఈ కవి సమయంలో ఇదే వర్ణన అనేక చోట్ల ఉన్నది. పాత్రము అంటే దేహాకారము అని చమత్కృతి. మన శరీరమే దేహాకారము. దీన్నే ఒక కుండ అంటారు, ఘటము అంటారు. ఘటం అంటే కుండ అని అర్థం ఉంది, శరీరం అని కూడా అర్థం ఉంది. క్షీరము అంటే ఆహారం ప్రాణానికి సారముగా ఏర్పడటం. క్షీరం అంటే పాలు. పాలు అంటే ఒక ఆహారం అనేటటువంటిది, అది శరీరానికి ప్రాణానికి సారంగా ఏర్పడటము అని చెప్పారు. ఇక్కడ నంబర్స్ వేశారు 1 2 3 4 అని. నెక్స్ట్ ఇందులో నెంబర్ 1 ఏమిటిట, బృహస్పతిని దూడగా ఫలానా సంవత్సరం ఏర్పడింది. అదేంటంటే బార్హస్పత్య సంవత్సరం మానం ఏర్పడింది. ఆ కొలతలు అన్నమాట. బృహస్పతి తాలూకు ఒక సంవత్సర మానం ఏర్పడింది. జూపిటేరియన్ ఇయర్ అంటారట దాన్ని. దీని పరిమాణం 12 సౌర సంవత్సరములట. ఎంతకాలం అంటే 12 సౌర సంవత్సరాలు అంటే బార్హస్పత్య సంవత్సరము అని చెప్పుకోవాలి. నెంబర్ 2, ఇంద్రుడు దూడగా ఇంద్ర సంవత్సరం తయారైంది. అంటే నెప్ట్యూనియన్ ఇయర్. దీని పరిమాణం 168 సౌర సంవత్సరములు. నెంబర్ 3, ప్రహ్లాదుడు దూడగా చంద్రమాన సంవత్సరం ఏర్పడింది. దీని పరిమాణం 12 పూర్ణిమలు లేక అమావాస్యలు. నెంబర్ 4, విశ్వావసువు దూడగా విశ్వావసు అనే గంధర్వ తారక ఉందిట. ఆ తారక యొక్క సంవత్సర మానం అంటే ఆ కొలత ఏర్పడింది. ఆ తారకతో, ఆ గంధర్వ తారకతో సంబంధించిన సంవత్సరపు లెక్క మొదలైంది. ఇది మొత్తం ఎంతంటే 360 సంవత్సరాలట. నెంబర్ 5, సూర్యుడు దూడగా సౌర సంవత్సరం ఏర్పడింది. సూర్యుడిని దూడగా తీసుకెళ్ళినప్పుడు సూర్యమానం ఏర్పడింది. దీని పరిమాణం 365 1/3 అహోరాత్రములు అని రాశారు ఇక్కడ. నెంబర్ 6, కపిలుడు దూడగా కపిల సంవత్సరం అనేది వచ్చిందిట. దీని పరిమాణం 60,000 సౌర సంవత్సరాలట. 60,000 సౌర సంవత్సరాలంటే సూర్యమానపు సంవత్సరాలట. నంబర్ సంవత్సరం, విద్యని దూడగా తీసుకెళ్లారు విద్యాధరులు. సో విద్యాధరుల సంవత్సరం ఆ లెక్క స్టార్ట్ అయింది. ఇది బుధగ్రహం తాలూకు సంవత్సరం అంట. ఇది విద్యని దూడగా తీసుకెళ్లిన విద్యాధరుల సంవత్సరమే బుధగ్రహం తాలూకు సంవత్సరం అన్నమాట. ఇది దాదాపు సౌర సంవత్సరం అంత పరిమాణమే కలిగి ఉంటుంది. అంతే ఉంటుంది. సౌర సంవత్సరం ఎంతో ఇది కూడా అంతే అన్నారు. నెంబర్ 8, మయుణ్ణి దూడగా తీసుకెళ్లారు. మయ సంవత్సరం వచ్చిందంటే ప్లూటోనియన్ ఇయర్ అని రాశారు ఇక్కడ. దీని పరిమాణం
5040 సౌర సంవత్సరాలు, 5040 సౌర సంవత్సరాలు. నెంబర్ 9 కుబేరుణ్ణి దూడగా తీసుకెళ్తే రక్తానికి అధిపతి అయిన అంగారక సంవత్సరము అనే ఇది ఏర్పడింది అనమాట. రక్తానికి ఎవరు హెడ్ అంటే అంగారకుడు, కాబట్టి అటువంటి సంవత్సరం ఏర్పడింది. దీని పరిమాణం 1.5 సౌర సంవత్సరాలట. నెంబర్ 10 తక్షకుణ్ణి దూడగా తీసుకెళ్తే సంవత్సరం అయిన రాహుకేతువులు నడవటం గమనం ఏర్పడింది. రాహువు కేతువు మూమెంట్ అనేది సర్ప సంవత్సరం అనేది అలా స్టార్ట్ అయిందన్నమాట. ఇది ఎంతకాలం అంటే 13 సౌర సంవత్సరాలట. నెంబర్ 11 పశువులు, మాంసాహార జంతువులు, మాంసాహారం తినే జంతువులు, పక్షులు, వనస్పతులు పెరగటం కోసం ఏర్పడిన సంవత్సరాలన్నీ కూడా చాంద్రమాన సంవత్సరంతో సరిపోతాయి అన్నమాట. మనది చాంద్రమాన సంవత్సరం అంటే చంద్రుడితో లెక్క వేస్తాం కాబట్టి మనది చాంద్రమాన సంవత్సరం అన్నమాట. అట్లా అందులో పశువులకి వృషభ రాశి నుంచి, క్రూర మృగాలకి సింహరాశి నుంచి, విహంగ క్రిమి కీటకాదులకు అలాంటి అండజాలకి వృశ్చిక రాశి నుంచి, వనస్పతులకేమో కర్కాటక రాశి నుంచి చంద్రమాన సంవత్సరం స్టార్ట్ అవుతుంది, ఏర్పడుతుందిట. నెంబర్ 12 హిమవంతుడు దూడగా గిరివత్సరము అనే సంవత్సరం ఆ కాలం స్టార్ట్ అయింది. దీని పరిమాణం 25,920 సౌర సంవత్సరాలట. 25,920 సౌర సంవత్సరాలు. దీన్నే విషువత్ వత్సరము, ది గ్రేట్ ఇయర్ అని అంటారట. పైన చెప్పిన పద్ధతిలో పృథు చక్రవర్తి మొదలైన వాళ్ళందరూ కూడా వరుసగా వాళ్ళ దూడల్ని, వాళ్ళకి ఏ కోరికలు ఉన్నాయో దానికి సంబంధమైన దూడలుగా తీసుకొని వచ్చి వాళ్ళకు అవసరమైనటువంటి క్షీరములు అంటే పాలు, ఆ పాలు రకరకాలుగా ఉన్నాయి. మనం చూసిన పాలు ఇంకా క్రియేట్ అవ్వబడలేదు అప్పటికి. సో వాళ్ళు ఏది కావాలో ఆ కోరికలన్నీ కూడా భూదేవి అనేటటువంటి గోమాత దగ్గర నుంచి వరుసగా వాళ్ళకి ఏవి కావాలో ఆ రకమైన దూడల్ని తీసుకొచ్చి అలా పాలు పితుక్కున్నట్టుగా పితుక్కున్నారనమాట. వాళ్ళకి కావాల్సినవన్నీ వచ్చినాయి. వాళ్ళకి కావాల్సినవి కాదు, యాక్చువల్గా మనకి కావాల్సినవి మొత్తం క్రియేషన్లో ప్రతి చిన్న విషయము క్రియేట్ చేయాలి కాబట్టి ఇలా కాలమానం అనేది క్రియేట్ చేశారు ఇన్ని రకాలుగా. మన రికార్డింగ్ నెంబర్ 188 అయిపోయింది. అలాగే చతుర్థ స్కంధంలో మొదటి భాగం అయిపోయింది. చతుర్థ స్కంధం రెండో భాగం కూడా ఉంది, మళ్ళీ చెప్పుకుందాం.